హాయ్ అండి. నేను మీ సౌమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన స్నాక్ అండి. ఏంటంటే పల్లి చిక్కీ. నేనైతే మా బాబుకి ఎప్పుడు రెగ్యులర్‌గా రోజు ఇస్తాను. అంటే ఎక్కువ చేసుకోననమాట. కొంచెం క్వాంటిటీలో 1 కప్, 1 కప్ అట్లా చేస్తాను. ఎందుకంటే అది ఎక్కువ రోజులున్నా పాడైపోతాయి. సో, మనం ఎలాంటి యాడెడ్ షుగర్స్ అట్లా యూజ్ చేయం కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకొని పెడితే మంచిదనమాట పిల్లలకి. మీరు పెద్ద ప్రాసెస్ కూడా ఉండదండి, చాలా ఈజీ. 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. పల్లీలు, నెక్స్ట్ బెల్లము, అరలిడ్తోనే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ! రోస్ట్ చేసుకున్న పల్లీలనమాట. నేను మరీ డార్క్‌గా వేయించేసుకోకూడదు. ఇట్లాగా కొంచెం వైట్ కలర్‌లానే ఉండాలనమాట. అవి వచ్చేసి 1 ఫుల్ కప్ తీసుకున్నాను. బెల్లం వచ్చేసి కొంచెం తక్కువగా తీసుకున్నాను చూడండి. కప్పుకి కొంచెం తక్కువగా తీసుకోవాలి బెల్లము. ఎక్కువ ఫుల్ కప్ ఏసినా గానీ చాలా తియ్యగా అయిపోతాయి. సో, అందుకని ఇట్లా తీసుకున్నాను. ఇంకో ఈ వేరుశెనగ పప్పులొచ్చేసి కొంచెం బరకగా మిక్సీ పట్టేయాలండి. ఇదో చూపిస్తున్నాను కదండీ నేనిట్లాగా. సో, ఇట్లా కొంచెం బరగ్గా ఉంటే బావుంటుంది. పిల్లలు గూడా కొంచెం ఇష్టంగా నమిలినట్టు ఉంటుంది గదా! సో, అట్లా పడతాను. తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. సిమ్‌లోనే చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే అవుతది. అస్సలు మీడియం గాని, హై గాని అసలు పెట్టకూడదు. సో, ఒక టేబుల్ స్పూన్ వరకు అట్లా నెయ్యి వేసుకున్నాను కదా! సో, ఇది కొంచెం లైట్‌గా హీట్ అయిన తర్వాత మనము బెల్లం యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఆ కప్‌లో ఎంత తీసుకున్నానో సో, అంత తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. మరీ ఫుల్లుగా తీసుకోవసరం లేదు. ఎందుకంటే చాలా తీపయిపోతుంది. సో, ఇదైతే సరిపోతుంది పిల్లలకి. ఇంకొంచెం తగ్గించి పెట్టినా గానీ ఇంక సరిపోద్ది. నో ప్రాబ్లమ్. పాకం సరిపోద్దండి మనం తీసుకున్న క్వాంటిటీకి. సో, మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటారో సో, ఆ కప్పుతో కొంచెం తక్కువగా 1 కప్ బెల్లం తీసుకోవాలి. ఇది కొంచెం అట్లా ఒక 2 మినిట్స్‌కి పాకం రావడం స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి కరిగిపోయింది గదా! ఇట్లా మెల్ట్ అయిన తర్వాత కొ బాగా ఫుల్లుగా నురగొచ్చేస్తుందనమాట. ఆ టైం నుంచి మనం పాకం చెక్ చేసుకుంటుండాలి. ఇప్పుడు ఇదంతా మెల్ట్ అయిపోయింది చూడండి. దీంట్లో మాత్రం ఎలాంటి వాటర్ యాడ్ చేయడం అట్లాంటివి చేయకూడదండి పాకం కోసం. సో, డైరెక్ట్ మంచి బెల్లం తీసుకొని చేసుకోవాలి. మళ్ళీ వాటర్ అలా యాడ్ చేస్తే అసలు ఎక్కువగా అంత బావుండదనమాట. ఇట్లానే చేసుకుంటే బావుంటాయి. కొంచెం క్రిస్పీగా అట్లా వస్తాయన్నమాట. త్వరగా మెత్తగా అవ్వడం అట్లా అవ్వదు. చాలా బావుంటుందండి. సో, మీకు ఇట్లా ఈ ప్రాసెస్‌లో చేసుకోండి మీరు చేయాలనుకుంటే మాత్రం. నేనేం చేస్తున్నా అంటే ప్లేట్‌కి ఒక పక్క నెయ్యంతా అప్లై చేస్తున్నాను. మళ్ళీ మనం అయిపోయిన తర్వాత షిఫ్ట్ చేయాలి కదా! సో, అందుకనేసి నెయ్యి మొత్తం అప్లై చేసేసాను ప్లేట్‌కి. ఇక్కడ చూడండి నురుగులు వస్తున్నాయి కదా! పాకం రావడం స్టార్ట్ అవుతదింకా. ఇప్పుడు మాత్రం మనం బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇట్లా వస్తూ ఉంది గదా! మనకి మిక్స్ చేస్తూ ఉంటే నేను ఈ లోపల ప్లేట్‌లో వాటర్ తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే పాకం చెక్ చేసేదానికి. ఇంకా ఫుల్లుగా నురగలొస్తున్నప్పుడే మనకర్థమైపోద్ది ఇంకా పాకం వచ్చేస్తుంది అన్నట్టు. సో, ఒకసారి మీకు ఫస్ట్‌లోనే చెక్ చేసి చూపిస్తున్నాను. నాకు ఫస్ట్ నురగలు వచ్చిన తర్వాత అట్లా అన్నమాట. త్వరగా అయిపోద్దండి ఈ ప్రాసెస్ అయితే మనకెక్కువ టైం గూడా పట్టదసలు. చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలే గానీ త్వరగా అయిపోతుంది. ఎందుకంటే ఒక 2 ఇంగ్రీడియెంట్సే ఎక్కువ సేపుండదు. పిల్లలకి హెల్తీగా పెట్టిన వాళ్ళం అవుతాము. చాలా త్వరగా అయిపోతుంది. నాకు కాలిందక్కడ చెయ్యి. సో, ఇక్కడ చూడండి సాగుతూనే ఉంది కదా! సో, ఇట్లా కాదు ఇంకొంచెం సేపటికి పాకం రెడీ అయిపోతుంది. ఇదైతే సాగుతుంది. సో, ఇంకొంచెం అయితే మనకి ముదురు పాకం అంటారండి దాన్ని. సో, ముదురు పాకం పట్టుకోవాలి. దీనికన్నిటికి ముదురు పాకమే అండి. నువ్వుల లడ్డుకి గానీ, ఆహ్, క పల్లి పట్టికి, వేరుశెనగపప్పు ముద్దలకు గానీ అన్నిటికి ఇట్లానే పాకం పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి పాకం రెడీ అయిపోయిందనమాట. ఈ స్టేజ్‌లో. సో, ఇట్లా సౌండొస్తుంది గదా! మనకు అదేందంటే విరిస్తే విరిగిపోతుంది. అట్లా వచ్చేస్తుందనమాట సౌండొచ్చిందంటే. సో, ఇంక నాకు పాకం వచ్చిందని కొంచెం అట్లా మిక్స్ చేసేసి, మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ! వేరుశెనగ పప్పుల పొడి. సో, అది మిక్స్ చేసేయాలి. ఇది బాగా కలిసిపోతుందనమాట. నేను ఒక చేతిలో ఫోన్ పెట్టి ఇట్లా షూట్ చేస్తున్నాను. అందుకని మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. సో, ఇది ఇట్లా మిక్స్ అయిపోయిన తర్వాత అట్లా ఉంటుంది.
మనం ఘీ అప్లై చేసాం కదండీ! ఆ ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేయాలి. ఈ స్పూన్‌కి వెనక ఘీ అప్లై చేసుకుంటూ మనం స్ప్రెడ్ చేసామంటే ఇట్లా నీట్‌గా వచ్చేస్తుంది. ఆ స్పూన్‌కి ఖచ్చితంగా ఘీ అప్లై చేసి మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ లేదంటే అతుక్కోపోతుంది దానికి. సో, చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. దీన్ని ఇలాగే 10 నిమిషాలు అట్లా వదిలేసేయాలి. బాగా చల్లారుతది. ఏ ఘాట్లు అట్లా పెట్టకూడదు. వదిలేసిన తర్వాత చిన్నగా ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోండి. ఇంకా మీకు దానికి అంటుకుంటుంది అనుకుంటే నైఫ్‌కి ఇంకొంచెం సేపు వదిలేసి తర్వాత నీట్‌గా మళ్ళీ పెట్టేసేయండి. ఎందుకంటే వీడియో వల్ల నేను త్వరగానే చేశాను. త్వరగా కట్ చేశాననమాట. ఇంకా వస్తాయన్నమాట. నీట్‌గా కట్ అయిపోతున్నాయి. ఇదిగోండి ఇట్లా అయిపోయింది. ఇంకా మన పల్లి పట్టి రెడీ అయిపోయిందండి. హోమ్ మేడ్ పల్లి పట్టి హెల్తీ అనమాట. మన చేతులతో చేసి పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా పిల్లలకి. సో, అందుకని నేనెప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను. అందరం తింటామండి. మా హస్బెండ్, పాప, నేను అందరం తింటాము. రోజుకొకటి అట్లాగా. పాపకైతే నేను ఖచ్చితంగా పెడతాను. మీరు మాత్రం పిల్లలుంటే మాత్రం ఇలాంటివి ఖచ్చితంగా చేసి పెట్టండి. చాలా మంచిది. బయట తీసుకునే వాటిల్లో ఇంకా యాడెడ్ షుగర్సు, నిల్వ ఉండడానికి ఏదోకటి కలుపుతారు గదండీ! సో, అలాంటివి ఏం లేకుండా ఇట్లా జేసుకున్నామనుకోండి చాలా బావుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా అనిపిస్తున్నాయో మీకు తెలుస్తుందా? చాలా బా వచ్చాయండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో. బెల్లం మాత్రం తక్కువేసి చేయండి. ఒక 10 మినిట్స్ మనం వదిలేసాం కదా! అయిపోయిన తర్వాత సో, ఇట్లాగా పీసెస్‌లా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తాయన్నమాట. సో, మనకి బ్రేక్ చేసేటప్పుడు బాగా ఆరిందనుకోండి మనకి ఇక్కడెక్కడ అతుక్కోకుండా వచ్చేస్తాయి. ఇలా చేసేసుకోండి. అంతే అండి. ఓకే. ఎలా అనిపించిందండి ఈ రెసిపీ? మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి పెట్టండి. ఇది చాలా మంచిది హెల్త్ పరంగా. సో, తర్వాత ఇంకా అయిపోయింది కదండీ కుకింగ్ అన్నీ. సో, ఇప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకి పూజ పెట్టుకున్నారనమాట. ఏంటంటే వడిబియ్యం అంటారు కదా! తెలంగాణ స్టైల్ వడిబియ్యం తీసుకొస్తారు కదా! సో, అది కుక్ చేసి ఇవి చేస్తారు. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నారు వాళ్ళు. సో, అక్కడికి పిలిచారనమాట. వెళ్తున్నాము. కలిసి చేస్తారా? సత్యనారాయణ స్వామినే నమో నమః. మహానైవేద్యం సమర్పయామి. సత్యనారాయణ స్వామికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మా చుట్టాల భక్తులందరికీ ఇవ్వండి. పట్టుకోండి బోలోజీ సత్యనారాయణ స్వామికి. ఐదు మంది ఏంటని పూజ అయిపోయిందండి. ఇంకా ప్రసాదం తినేసి ఫుడ్ తిన్నాము. సో, ఆ క్లిప్ మిస్ అయిపోయిందనమాట. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.